వచ్చావా దేశ సరిహద్దుల్లో లేకుండా పోతావు. నీలాంటి తాటాకు చప్పళ్ళకు బెదిరేవాడు కాదురా ఈ డీసీపీ. నీలాంటి గుండాలు గుండె చీల్చి ఆ వెచ్చటి రక్తంతో ఈ భరతమాతకు పునితం చేస్తానురా. కళ్యాణ్ పండా ఉండు పగులుద్ది. డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అద్దులు మీరితే ఎన్కౌంటర్ కింద ఏర్పారేస్తా నా కొడక. ఎంత రౌడీ నాకు అనుకున్నా కొడుకుని అనుకుంటున్నా అబ్బే గుడ్లు పీకేస్తా. ఈ బండ గణేష్ గురించి నీకు తెలీదు, అందుకే ఇలా చెలరేగుతున్నావు. నేను తలుచుకుంటే 24 గంటల్లో ఈ సిటీని వదిలి శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటావు. రే బండా ఇక్కడే ఉంటా, నా స్టేషన్లోనే ఉంటా. నువ్వు వస్తానంటే 24 గంటల డ్యూటీలోనే ఉంటా. నీకు చేతనే వస్తే సరే 10 గంటలకైనా 10 వారాలకైనా నీ ఓపిక ఉన్నప్పుడు వచ్చినా సరే, ఏ సెంటర్కైనా సరే, నువ్వు ఒక్కడివే వచ్చినా 100 మందితో వచ్చినా, మీలో ఒక్కడు మిగిలినా, మీకంటే ముందు ఒక్క క్షణం ముందు నేను చచ్చినా ఈ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ తీసి నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటానురా. డీసీపీ నాకు నీలాంటి మొండి వాళ్లే కావాలిరా. నీ చావును చూసిన ఏ పోలీస్ ఆఫీసర్ ఈ బండ గణేష్కి ఎదురు నిలవకూడదు. ఒకవేళ ఎవడైనా ఎదురు నిలబడితే వాడికి నీ చావే గుర్తుకు రావాలి. నాటు సారా కాసుకునే నీకే నాతో సవాలా? రే బండా బడా బడా రౌడీ నా కొడుకుల్ని ఏరి పారేసిన చేతులు రాయివి. నీలాంటి గూడ నా కొడుకుల్ని ఎన్కౌంటర్ కింద ఏరి పారేసిన చేతులు రాయివి. వద్దు, తట్టుకోలేవు. ఈ సిటీ నుండి దూరంగా వెళ్ళి ఉండు, కనీసం బ్రతికైనా ఉంటావు. నన్ను ఎదిరించే దమ్ము ఏ ప్రభుత్వానికి లేదు. నన్ను అరెస్ట్ చేసే మగతనం ఈ సిటీ పోలీసులకు లేదు. నన్ను శాసించే అధికారం నీ పోలీస్ డిపార్ట్మెంట్కే లేదురా. ఎందుకంటే నీ డిపార్ట్మెంట్ నెలకు 10,000 ఇస్తుంటే నేను 1,00,000 రూపాయలు లంచంగా ఇస్తున్నాను. అలాగే నీకెంత కావాలో చెప్పు. 1,00,000, 10 లక్షల, 20 లక్షల, ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. రే డబ్బు ఆశ చూసి నీ పక్కలో పడుకునే వ్యభిచారులు కొంటావేమో గాని నన్ను మాత్రం కొనలేవు. చివరిసారిగా ఒక హెచ్చరిక, నాకు తెలియకుండా 100 తప్పులు చేయి పర్వాలేదు, అంతేగాని నాకు తెలిసి తప్పు చేయాలని ఆలోచనతో ఎదురుపడ్డావో నీ శవం అడ్రస్ కూడా దొరకదు నా కొడక. ఏంట్రా నీ మూర్ఖత్వం? అది నా ఒంట్లోనే ఉందిరా. ఏంట్రా నీ ధైర్యం? అది నా వంశంలోనే ఉందిరా. నన్ను ఎదిరించేంత దమ్ము నీకెక్కడిదిరా? అది నా తండ్రి పంచిచ్చిన రక్తంలోనే ఉందిరా. చూస్తా, అది చూస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. చూస్తా. రే బండా, అందరి గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటే నా గుండె మాత్రం నిమిషానికి 30 సార్లే కొట్టుకుంటది. దాన్ని 30లోనే ఉంచు. 70లోకి తెచ్చావా నాకు దూకుడు ఎక్కువ, నా చేతికి వేగం ఎక్కువ, నా తుపాకీకి పవర్ ఎక్కువ, నా కొడక ఎన్కౌంటరే. చూస్తారా నీ పవర్ ఏంటో అది చూస్తా. చూడు, 2024 నుంచి 25 వరకు ఉన్న ఎన్కౌంటర్ లిస్ట్ చూడు. నా దమ్మేంటో అర్థం అవుతుంది. వెళ్ళరా, ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా బతకరా.